వాట్ ఈస్ క్రిటికల్ కేర్? మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి? ఒక మనిషి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఫైట్ చేస్తూ అతి నాజూకైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇచ్చే కేరే క్రిటికల్ కేర్. మామూలుగా మీ అందరికీ పేషెంట్స్ నడుచుకుంటూ వస్తారు, కానీ మాకు పేషెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో వస్తారు. సో ఆ టైంలో మా దగ్గర ఉన్న రకరకాలైన వెపన్స్ లైక్ వెంటిలేటర్, సిరేంజ్ పంప్స్, ఎక్మో ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇవ్వాల్సిన మెడిసిన్స్, చేయాల్సిన ప్రొసీజర్స్, పెట్టాల్సిన వెంటిలేటర్ టైంకి గనక పెట్టకపోతే మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ ఉండదు. తెలిసిన వాళ్ళు కూడా ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఆ స్క్రీన్స్ మీరు ఏదైతే ఐసీయూలో పెడతారో అక్కడ చూసినప్పుడు ఒక ఫ్లాట్ లైన్ రాగానే ఇంకా ఆ పేషెంట్ని బతికియాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ లైన్ రాగానే ఒక 1 or 2 times షాక్ ఇవ్వగానే నేను 2 సార్లు షాక్ ఇస్తే పేషెంట్ లేసి కూర్చునేది ఉంటే పేషెంట్ని అసలు ఎలా కౌన్సిల్ చేస్తారు? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధల్లో ఉంటారు. పీక్ కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు హస్బెండ్, వైఫ్, ఈ హస్బెండ్ వాళ్ళ మదర్ ఒకటేసారి వితిన్ డే గ్యాప్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. అప్పుడు రోజు ఒకటే క్వశ్చన్ అడిగేవాడు నన్ను, మా మదర్ ఎలా ఉంది, మా వైఫ్ ఎలా ఉంది, మదర్ వైఫ్ అని రాసి చూపించేవాడు. రికవర్ చేసే ప్రయత్నంలో మదర్ ఇంప్రూవ్ అయ్యారు, బాగున్నారు, షిఫ్ట్ చేసాం, కానీ వైఫ్ చనిపోయారు. బట్ ఈ అబ్బాయికి రోజు బాగుంది 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 అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. హలో ఆల్, వెల్కమ్ టు వైట్ కోట్ కన్వర్సేషన్స్ విత్ మీ డాక్టర్ దుర్గా కళ్యాణి. ఈరోజు మనతో పాటు డాక్టర్ సౌమ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్, అపోలో హాస్పిటల్స్, సికింద్రాబాద్. తను ఉన్నారు ఈరోజు మనతో పాటు. అసలు క్రిటికల్ కేర్ అంటే ఏంటి, తను రోజు ఎలాంటి కేసెస్ చూస్తారు, హాస్పిటల్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, జనరల్గా నార్మల్ పీపుల్కి క్రిటికల్ కేర్ గురించి ఉండే మిత్స్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో హాయ్ సౌమ్య. హాయ్ దుర్గా, వెల్కమ్ టు కేహా. థ్యాంక్ యూ. సో జనరల్గా ఏంటి అంటే ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అంటే అంత ఐడియా లేదు. సో అసలు వాట్ ఈస్ క్రిటికల్ కేర్? మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఏంటి? ఒక మనిషి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఫైట్ చేస్తూ అతి నాజూకైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇచ్చే కేరే క్రిటికల్ కేర్. సో బేసికల్గా క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అనే వాళ్ళు మామూలు పీపుల్ ఏమనుకుంటారు అంటే ఐసీయూలో ఉండే వాళ్ళు జస్ట్ డ్యూటీ డాక్టర్స్ ఆర్ ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ అని అనుకుంటారు. బట్ నో, క్రిటికల్ కేర్ ఈజ్ ఏ సూపర్ స్పెషాలిటీ. మీకు తెలుసు, మాస్టర్స్, ఎండి తర్వాత అది మళ్ళీ చేసే స్పెషాలిటీ అనమాట. సో ఇట్స్ ఏ హైలీ స్కిల్డ్ అండ్ ప్రిసిషన్ బేస్డ్ బ్రాంచ్. మామూలుగా మీ అందరికీ పేషెంట్స్ నడుచుకుంటూ వస్తారు, కానీ మాకు పేషెంట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో వస్తారు. సో ఆ టైంలో మా దగ్గర ఉన్న రకరకాలైన వెపన్స్ లైక్ వెంటిలేటర్, సిరేంజ్ పంప్స్, ఎక్మో ఇలాంటివన్నీ యూజ్ చేసి మళ్ళీ ఇంకొక లైఫ్ ఇవ్వడమే ఈ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ. అండ్ బేసిక్గా ఏంటి అంటే క్రిటికల్ కేర్లో సెకండ్ ఛాన్స్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరకు ఒక ర్యాష్ ఉన్న పేషెంట్ వచ్చారనుకోండి, మేబీ యుల్ స్టార్ట్ విత్ సమ్ మెడికేషన్స్, అది రికవర్ అవ్వకపోతే మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేస్తారు ట్రీట్మెంట్ని. బట్ మాకు అలాంటి టైమ్ సిచ్యువేషన్ ఉండదన్నమాట. సో మా దగ్గరికి ఒక క్రిటికల్ స్టేట్లో పేషెంట్ వచ్చినప్పుడు ఇవ్వాల్సిన మెడిసిన్స్, చేయాల్సిన ప్రొసీజర్స్, పెట్టాల్సిన వెంటిలేటర్ టైంకి గనక పెట్టకపోతే మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో వీ హ్యావ్ టు బి అట్మోస్ట్ ప్రిసిషన్ కేర్తో ఇవ్వాల్సిన స్పెషాలిటీ. సినిమాటిక్గా చెప్పాలంటే యముడు తలుపు తట్టినప్పుడు ఎదురు నిలబడి నాట్ టుడే, నువ్వు వెళ్ళిపోవచ్చు అని ధైర్యంగా చెప్పే ఏకైక బ్రాంచ్ క్రిటికల్ కేర్. కరెక్ట్. అయితే ఇప్పుడు చాలామంది మన రిలేటివ్స్ కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఏమడుగుతారు అంటే, మాకు తెలిసిన వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్నారు అంటే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారా, లేదంటే ఇంకా ఆల్మోస్ట్ డెత్ అని అనుకుంటూ ఉంటారు. చాలామంది వెంటిలేటర్ పైకి వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారు, డెత్ అయినట్టే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అది కరెక్టా లేదంటే అది మిత్తా ఏంటి? మీరు చెప్పింది అబ్జల్యూట్లీ కరెక్ట్. సో మాకు కూడా చాలామంది పేషెంట్స్ ఒక బ్రీతింగ్ డిఫికల్టీ, సివియర్ హైపాక్సియా అంటే లో ఆక్సిజన్ స్టేట్లో వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు దే ఆల్వేస్ సే దట్ మా వాళ్ళు ఇట్లా వెంటిలేటర్ మీద ఉండి వెనక్కి రాలేదు, వెంటిలేటర్ అంటే లాస్ట్ స్టేజా అట్లా అని అన్నారు. నో, there are many studies and even na past 11 to 12 years of experience lo there are many patients who recovered very well from ventilator. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సింది ఏంటి అంటే, మనం వెంటిలేటర్ ఎందుకు పెడుతున్నాము, ఏ స్టేట్లో ఉన్నప్పుడు పెడుతున్నాము. సో వెంటిలేటర్ నుంచి బయటికి రావడం అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉంటుందన్నమాట.
మరి స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ. సో కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ కి కొంచెం నొప్పి ఉండకుండా ఉండడానికి వి విల్ గివ్ మైల్డ్ సెడేషన్. దాని వల్ల పేషెంట్ కదలకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, కమ్యూనికేషన్ లేకుండా ఉండడం వలన ఫ్యామిలీ వాళ్ళు ఇది ఇంకా లాస్ట్ స్టేజా, ఉలకట్లేదు పలకట్లేదు అని అంటారు. నో, అక్కడ ఇచ్చే సెడేషన్ వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి, అక్కడ చేసే వెంటిలేషన్ వాళ్ళ లంగ్స్ కి రెస్ట్ ఇవ్వడానికి. ఈవెన్ యాజ్ పర్ క్లినికల్ స్టడీస్ కూడా ఆల్మోస్ట్ 60 to 70% పేషెంట్స్ హూ వేర్ ఆన్ వెంటిలేటర్ దే రికవర్డ్ వెరీ వెల్. అండ్ వీ హ్యావ్ మెనీ సక్సెస్ స్టోరీస్. సో వెంటిలేటర్ పైన ఉంటే అది డిపెండ్స్ ఆన్ ద కండిషన్, వాళ్ళ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకు పెట్టాము, ఏ స్టేజ్ లో పెట్టాము, ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాము, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు ఆ స్క్రీన్స్ మీరు ఏదైతే ఐసీయూలో పెడతారో అక్కడ చూసినప్పుడు ఒక ఫ్లాట్ లైన్ రాగానే ఇంకా డెత్ అయింది అనుకుంటారు కొంతమంది. కొన్ని మూవీస్ లో అలా చూపిస్తారు, కొన్నిట్లోనేమో ఆ ఫ్లాట్ లైన్ రాగానే షాక్ పెట్టేసి వెంటనే మళ్ళీ ఆ పేషెంట్ బయటికి రావడం అనేది, అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ కి రావడం అనేది ఉంటుంది. అసలు అలా ఫ్లాట్ లైన్ వచ్చినప్పుడు ఏంటి, ఎందుకు అలా వస్తుంది, వచ్చినప్పుడు తర్వాత అవుట్కమ్స్ ఏంటి? కరెక్ట్ గా అడిగారండి. ఇది రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్. ఇది ఒక పెద్ద మిత్ యాక్చువల్లీ. మన మూవీస్ లో ఆ పేషెంట్ ని బతికియాలి అనుకున్నప్పుడు, అలా చూపించాలి అని అనుకున్నప్పుడు ఫ్లాట్ లైన్ రాగానే ఒక 1 or 2 times షాక్ ఇవ్వగానే పేషెంట్ లేసి కూర్చుంటారు. బట్ యాక్చువల్లీ సైన్స్ ప్రకారంగా ఒక ఫ్లాట్ లైన్, ఒక బీప్ అని వచ్చిన మానిటర్ లో షాక్ ఇవ్వడం వల్ల పేషెంట్ ఎప్పుడూ రికవర్ అవ్వరు. ఈవెన్ గైడ్ లైన్స్ డజంట్ సజెస్ట్ టు షాక్ ఏ ఫ్లాట్ లైన్ పేషెంట్. ఫ్లాట్ లైన్ అంటే గుండె ఆగిపోయింది. సో ఆగిపోయిన గుండెకి షాక్ ఇవ్వడం వల్ల మళ్ళీ గుండె కొట్టుకోదు. అసలు ఆ కాన్సెప్టే లేదు. షాక్ ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడైతే దెర్ ఆర్ అబ్నార్మల్ బీట్స్, మనం చూస్తాం కదా, ఎరిదిమియా ఉన్నప్పుడు మాత్రమే షాక్ పనిచేస్తుంది. అంతేగాని ఫ్లాట్ లైన్ ఇస్తే, నేను 2 సార్లు షాక్ ఇస్తే పేషెంట్ లేసి కూర్చునేది ఉంటే అసలు చాలా ఈజీ అది. అండ్ మీరు రైట్లీ అడిగినట్టు చాలా మంది పేషెంట్స్ ఆ టైం కొంచెం పేషెంట్ సిక్ గా ఉండి ఫ్లాట్ లైన్ వచ్చి మేము డెత్ డిక్లేర్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంది వచ్చి అడుగుతారు, మేడం ఇంకొకసారి షాక్ ఇవ్వండి, ఇంకొక 2 times షాక్ ఇవ్వండి, మా కోసం ఇవ్వండి మేడం ఒక 2 times షాక్ అని చాలా మంది అడుగుతారు. ఆ టైంలో వాళ్ళు చాలా ఎమోషనల్ స్టేట్ లో ఉంటారు. ఆ ఎమోషనల్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చెప్పడం చాలా కష్టం. సో ఆ టైంలో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తాం. బట్ సైన్స్ ఈజ్ సైన్స్, ట్రూత్ ఈజ్ ట్రూత్. వాళ్ళకి రియాలిటీ ఏంటి అని నెమ్మదిగా అర్థం చేయించడమే మా బాధ్యత. ఫ్లాట్ లైన్ వచ్చినప్పుడు షాక్ కాదు ఇవ్వాల్సింది, సిపిఆర్ ఇవ్వాల్సింది. సో అందుకే ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాలి. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్స్ చాలా ఎమోషనల్గా ఉంటారు. ఐసీయూ ఆర్ క్రిటికల్ కేర్కి వచ్చారు అంటేనే చాలా సీరియస్గా ఉన్నట్టు, అండ్ వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్లీ చాలా డ్రాప్ అయి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు పేషెంట్స్ని డాక్టర్ కంటే, అంటే నార్మల్గా వాళ్ళ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ మీతోనే, క్రిటికల్ కేర్ వాళ్ళతోనే అటాచ్డ్గా ఉంటారు, మీరే ఎక్కువ కౌన్సిల్ చేస్తారు. సో అలా చేసినప్పుడు పేషెంట్ని అసలు ఎలా కౌన్సిల్ చేస్తారు? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధల్లో ఉంటారు, ఎలా కౌన్సిల్ చేస్తారు? ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో పేషెంట్ని కామ్ చేయడానికి అబద్ధం చెప్పాల్సి వస్తుందా? తర్వాత దాని అవుట్కమ్ ఎలా తీసుకుంటారు? సో ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ 2 parts. సో ఫస్ట్ మీరు అన్నట్టుగా యాజ్ యూ రైట్లీ సెడ్, మాతో పేషెంట్ ఫ్యామిలీ ఎక్కువ అటాచ్డ్ ఉంటారు. బికాస్ మినిట్ టు మినిట్ మానిటరింగ్ మేము చేస్తూ ఉంటాం, మినిట్ టు మినిట్ అప్డేట్స్ మా దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి దే రిలై మోర్ ఆన్ అస్. సో ఇక్కడ ఏంటి అంటే చాలా మంది డాక్టర్స్ చెప్తారు, మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనే చెప్తారు ఫ్యామిలీ వాళ్ళు అని ఒక కామన్ కంప్లైంట్ ఉంటుంది డాక్టర్ కి ఉన్న పేషెంట్ మధ్యలో. ఇక్కడ ఒక సటిల్ థింగ్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కౌన్సిల్ చేసిన పేషెంట్ కి ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పెద్ద సైంటిఫిక్ పదాలు లైక్ హీమోడైనమిక్ స్టెబిలిటీ ఇట్లాంటి పెద్ద పదాలు వాడకుండా వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ లో యాజ్ ఏ ఒక డాటర్ గానో ఒక సిస్టర్ గానో చెయ్యి పట్టుకొని స్లోగా చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి మన మీద ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్రస్ట్ ఏర్పడినప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉంటారు. సో నాట్ యూజింగ్ సైంటిఫిక్ టర్మ్స్ అండ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ కామన్ సింపుల్ టర్మ్స్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్ టు దెమ్ ఇస్ అ
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డ్యూరింగ్ ఏ కౌన్సిలింగ్. ఈవెన్ దెన్ అంత చెప్పినా కూడా కొన్నిసార్లు సింపుల్గా చెప్పినా కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు బికాస్ ఆఫ్ దర్ ఎమోషనల్ అటాచ్మెంట్. మనం ఎంతసేపు ఇటువైపు ఉన్న చైర్లో కూర్చొని చూస్తున్నాం కానీ అటువైపు వాళ్ళ ఎమోషనల్ బర్డెన్ మనకు అర్థం కాదు కదా. సో అది కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని పట్టి 1-2 సార్లు ఎక్కువ మాట్లాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడిగినట్టు దేర్ ఈస్ అన్ ఇన్సిడెంట్. నేను ఒక పేషెంట్కి అబద్ధం చెప్పి దాని తర్వాత ఇట్ హాంట్స్ మీ టిల్ టుడే ఆల్సో. సో డ్యూరింగ్ కోవిడ్, పీక్ కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు నాకు ఒక పేషెంట్ ఉన్నారు. పేషెంట్ హస్బెండ్, వైఫ్, ఈ హస్బెండ్ వాళ్ళ మదర్, ముగ్గురు పీక్ కోవిడ్ లో ఒకటేసారి విత్ ఇన్ డే గ్యాప్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. సో సేమ్ ఫ్యామిలీ నుంచి మదర్, సన్ అండ్ హర్ వైఫ్. సో ముగ్గురు కూడా సివియర్ కోవిడ్ లోనే ఉన్నారు. ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటిలేటర్ మీదకి పెట్టాల్సి వచ్చింది. సో ఆ అబ్బాయి వెంటిలేటర్ మీద పెట్టాల్సిన ప్రాసెస్ లో డ్యూరింగ్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా దే కెన్ రైట్ కాన్షియస్ కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు రోజు ఒకటే క్వశ్చన్ అడిగేవాడు నన్ను, మా మదర్ ఎలా ఉంది, మా వైఫ్ ఎలా ఉంది, మదర్ వైఫ్ అని రాసి చూపించేవాడు. మేము బాగున్నారు అని చెప్పాం. అయితే ఆ పేషెంట్ ని వెంటిలేటర్ నుంచి రికవర్ చేసే ప్రయత్నంలో మదర్ ఇంప్రూవ్ అయ్యారు, బాగున్నారు, షిఫ్ట్ చేసాం, కానీ వైఫ్ చనిపోయారు. బట్ ఈ పేషెంట్ అప్పుడప్పుడే వెంటిలేటర్ నుంచి బయటకు వస్తున్నాడు, వైఫ్ చనిపోయిందనే న్యూస్ ఇస్తే ఎలా తీసుకుంటాడు అనేది ఒక ఇది ఉండింది. సో ఫ్యామిలీతో డిస్కస్ చేసి వైఫ్ చనిపోయింది 6 days or 7 days ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత. బట్ ఈ అబ్బాయికి రోజు బాగుంది అని నేను రాసుకుంటూ వస్తున్నాను. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు, కూర్చోబెట్టగలిగాము, నడిపించగలిగాము. మదర్ పక్కన బెడ్లో పెట్టాం. తర్వాత నన్ను వైఫ్ కూడా నా పక్కన పెట్టండి అని అడిగాడు. అయితే ఇంకొంచెం సిగ్గా ఉంది అని చెప్పి అలా దాటేస్తూ వచ్చాం. వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేసాం. ఈ నా దగ్గర ఉన్నంత ప్రాసెస్లో కూడా ఒకటే అనేవాడు, మేడం నేను డిశ్చార్జ్ అయ్యాక వైఫ్ నేను మిమ్మల్ని ఇంటికి లంచ్కి పిలుస్తామని చెప్పేవాడు. తర్వాత అబ్బాయి డిశ్చార్జ్ అయినప్పుడు ఎప్పటికీ మళ్ళీ నా దగ్గరికి రాలేదు. సో అప్పుడు అనిపిస్తుంది నేను ఆ అబ్బాయికి అబద్ధం చెప్పి మంచి చేశానా లేకపోతే చెడు చేశానా అని. ఒకటి అప్పుడు పేషెంట్ కండిషన్ ని బట్టి మనం అలా చేయాలి కాబట్టి చేస్తాం. సో ఇది ఎప్పుడు నన్ను ఒక హాంట్ చేస్తూ ఉంటుంది, నిజం చెప్పాల్సి ఉండేదా లేదా అబద్ధమే కరెక్ట్ అయ్యిందా అని. ఏంటి అంటే చాలా మంది క్రిటికల్ కేర్ వచ్చే వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ లేదంటే డీప్ కోమా ఇట్లాంటి కండిషన్స్ తో వస్తూ ఉంటారు, అంటే ఎండ్ స్టేజ్ లోనే వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఇంటర్నల్ గా ఏం జరుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళ లోపల హార్మోన్స్ అసలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏమవుతూ ఉంటుంది లోపల, అండ్ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది. సో ఒక పేషెంట్ నియర్ డెత్ సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ ఇంపెండింగ్ డెత్లో ఉన్నప్పుడు యాక్చువల్గా చాలామంది అనుకుంటారు అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఆ పేషెంట్కి అని అనుకుంటారు, కానీ సైన్స్ డజంట్ సే ఇట్ లైక్ దాట్. సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎట్ ద నియర్ డెత్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఒకటేసారి మన బ్రెయిన్ నుంచి దేర్ విల్ బి బర్స్ట్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, మెయిన్లీ జాయ్ హార్మోన్స్ ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఇది ఒకటేసారి బర్స్ట్ అవుతాయి. దెర్ విల్ బి బర్స్ట్ ఆఫ్ దిస్ అండ్ దీనివల్ల పేషెంట్కి ఒక సెన్స్ ఆఫ్ పీస్ వస్తుంది, నాట్ యాక్చువల్లీ పెయిన్. రెండోది ఏంటి అంటే సైమల్టేనియస్గా విజువల్ కార్టెక్స్లో కూడా దెర్ విల్ బి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, మ్యాసివ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో వాళ్ళకి ఒక విధమైన వైట్ లైట్ ఆర్ ఒక టనల్ లాగా కనిపిస్తుంది. సో నియర్ ఎండ్ ఉన్నప్పుడు వాళ్ళకి అనిపించేది ఇది, విజువల్గా వైట్ లైట్ ఆర్ టనల్ ఆర్ ఒక పీస్, మేబీ మోక్షం అంటే అదేనేమో. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇదంతా ఈ ప్రాసెస్ గుర్తుంటుందా అలా ఉన్నాము అని వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? సో పార్ట్లీ గుర్తుంటుందండి. ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మనం వాళ్ళని మెడికల్ సెడేషన్ లో పెట్టి కోమా ఇండ్యూస్ చేసామనుకోండి, యాక్చువల్గా హియరింగ్ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు గో. అందుకే మనం వాళ్ళ లవ్డ్ వన్స్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడమని చెప్తాము, బికాస్ హియరింగ్ ఈజ్ ద లాస్ట్ వన్ టు గో. వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనేది. బట్ నియర్ డెత్ వచ్చేటప్పటికి వాళ్ళకి హ్యాఫెజర్డ్గా ఉంటుంది, ఏది క్లియర్గా ఉండదు. బట్ డెఫినెట్గా పెయిన్ ఆ నియర్ డెత్ సిచ్యువేషన్లో పెయిన్ ఉందని మాత్రం చెప్పరు. ఇప్పుడు మన ఇండియాలో యుథనేషియా అనేది లీగల్, అంటే మెర్సీ కిల్లింగ్ అనేది ఉందా, అది లీగలేనా? ఆ టైంలో మీరు రీసెస్టేట్ చేయకుండా ఉండడం కూడా లీగలేనా? ఇది ఇప్పటికీ కూడా గ్రే జోన్ అండి. దీని మీద చాలా డిబేట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇలా చాలా ఉన్నాయి. సో ఫైనల్గా టిల్ డేట్ ఈ రోజుకి మనకున్న ఒక గైడ్ లైన్ ఏంటి అంటే యాక్టివ్ యూథనేసియా, అంటే ఒక పేషెంట్ని
మెడిసిన్ ఇచ్చి చంపడం అనేది స్ట్రిక్ట్లీ ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ ప్యాసివ్ యూథనేసియా. ప్యాసివ్ యూథనేసియా అంటే ఏంటి అంటే మనం ఆ పేషెంట్కి చేయాల్సిన పనులు ఆర్ చేయాల్సిన ప్రొసీజర్స్ చేయకుండా ఆపడము. సో దీని మీద మనకి సుప్రీంకోర్టు 2023లో ఇట్ హ్యావ్ ఇష్యూడ్ సమ్ గైడ్ లైన్స్. సో ఎవరైతే ఒక పేషెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నారు ఆర్ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ అయిపోయింది, మెడికల్ రిసోర్సెస్ ప్రకారంగా మోస్ట్లీ హీ విల్ బి ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాగా ఉన్నాడు, ఇన్క్యూరబుల్ ఇర్రివర్సిబుల్ డిసీజ్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, సో వీ విల్ హ్యావ్ ఏ 3-tier బోర్డ్. ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్. సో ఇవన్నీ క్రాస్ అయిన తర్వాతనే దే కెన్ గివ్ ఏ ప్యాసివ్ యూథనేసియా ఆర్ డిఎన్ఆర్ కన్సెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే ఏఎండి అని ఉంటుంది, అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్. అంటే ఏంటి అంటే నేను కాన్షియస్గా ఈరోజు నేను కాన్షియస్గా ఉన్నాను. సో ఈరోజు నేను కాన్షియస్గా ఉన్నప్పుడు ఐ కెన్ రైట్ ఏ విల్. నాకు సో అండ్ సో టైంలో ఒకవేళ నేను మాట్లాడలేని వెంటిలేటర్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నా ఫుల్ కాన్షియస్నెస్లో ఒక కన్సెంట్ ఇస్తున్నాను, నన్ను అలాంటి ప్రొసీజర్స్కి ఏమి పెట్టకూడదు అని, పెట్టకూడదు అని. అది నేను ఇప్పుడు ఫుల్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన డైరెక్టివ్ ఏఎండి అనేది. దీన్ని కన్సెంట్ ఎక్కడ ఇస్తారు? దీన్ని ఏంటి అంటే 2 witnesses సైన్ చేయాలి, క్రాస్ సైన్. దాంతో పాటు ఒక గెస్టెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేయాలి. సో ఇట్ విల్ బి లైక్ ఏ విల్. అతను కాన్షియస్ లో ఉన్నప్పుడు విల్. సో వీ హ్యావ్ ప్యాసివ్ యూథనేసియా, దానికి ఒక 3-tier బోర్డ్, అండ్ ఇది ఏఎండి అడ్వాన్స్డ్ మెడికల్ యూథనేసియా పేషెంట్స్ ఉంటారా? జనరల్ గా ఉంటారండి, చాలా మంది ఉంటారు. సో బేసికల్గా ఒక 80-85 years అయిన వాళ్ళు, ఇప్పుడు వెంటిలేటర్ అవసరం పడుతుందనే వాళ్ళు, సో మెనీ టైమ్స్ ఫ్యామిలీ టేక్ దట్ కాల్. దే సే దట్ డై విత్ డిగ్నిటీ. సో ఇంతవరకు డిగ్నిటీగా బతికారు, సో చావు అనేది కూడా డిగ్నిటీగానే ఉండాలి అని దే టేక్ దట్ కాల్. ఓకే సౌమ్య, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్, ఐసీయూలోనే రెగ్యులర్గా ఉంటావు కాబట్టి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో మీ పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్ని ఏమన్నా చేంజ్ చేసిందా? అలా ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఉందా? ఎందుకంటే రోజు అన్నీ ఇలాంటి ఎమోషనల్లీ డిప్రైవ్డ్ పేషెంట్స్ని చూడడము, బెడ్ రిడెన్ పేషెంట్స్ని చూడడము, ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ లైఫ్ టువర్డ్స్ లైఫ్ ఎలా మార్చింది? ఒక ఇన్సిడెంట్ ఉందండి. మేబీ 2 to 3 years ఆఫ్ మై ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్రిటికల్ కేర్లో ఒక 24 years అబ్బాయి అడ్మిట్ అయ్యాడు. సో అడ్మిటెడ్ విత్ ఆర్టీఏ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, మల్టిపుల్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అండ్ బ్రెయిన్ ఇంజురీతో అడ్మిట్ అయ్యాడు. సో బ్రెయిన్ సర్జరీ అయింది, వెంటిలేటర్ మీద తీసుకున్నాము. మీన్ వైల్ ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ రోజు మార్నింగే అబ్బాయి వెకేషన్ కోసం ప్లాన్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ సపోజ్ టు ఫ్లై టు మారిషస్ ఆర్ సమ్వేర్. ఈలోపే ఇన్సిడెంట్ అయిందమ్మా, బయటికి వస్తాడా మా బాబు అని అడిగాడు. అండ్ ఆ వెకేషన్ అనేది హీ స్కోర్డ్ సమ్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంట్రన్స్, సమ్ టెస్ట్. సో హీ ప్లాన్డ్ దట్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అలా అడిగారు అనమాట ఫ్యామిలీ. కానీ ఆ పేషెంట్ అల్టిమేట్గా ఏమైందంటే ఒక కోమా స్టేజ్లోనే ఉండిపోయాడు, వెజిటేటివ్ లైఫ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మల్టిపుల్ బ్రెయిన్ కంట్యూజన్స్, బ్రెయిన్ ఇంజురీస్ వల్ల వెజిటేటివ్ స్టేట్లోనే ఉండిపోయాడు. సో ఆ రోజు అనిపించింది, ప్రొద్దునకి సాయంత్రానికి ఆ ఒక్క మనిషిలో ప్రొద్దున మాట్లాడుతూ నవ్వుతూ వెకేషన్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఈవినింగ్ కల్లా వెంటిలేటర్ మీద మెనీ మానిటర్స్ అటాచ్డ్ ఐసీయూలో ఉన్నాడు. అప్పుడు అనిపించింది, సో రేపు అనేది పోస్ట్పోన్ చేసుకోవద్దు. మనకి ఈరోజు ఏదన్నా చేయాలనిపిస్తే, ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనిపిస్తే ఈరోజు చెప్పాలి, చేయాల్సిందే. అండ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్, మనకి ఉన్న దానికి అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఓకే, అయితే నాకు నువ్వు చెప్పిన ఒక ఇన్సిడెంట్ మాత్రం గుర్తుంది. పోస్ట్ కోవిడ్ మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇలా చాలా డెత్స్, చాలా డిఫరెంట్ కేసెస్ నేను చూసాను. సో లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది అనేది తెలియదు. లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్, ఎంజాయ్ ద ప్రెసెంట్ మూమెంట్ అని మనం డిస్కస్ చేసుకున్న థింగ్ అయితే నాకు బాగా గుర్తుంది. అండ్ కోవిడ్ చాలా నేర్పించింది. మెనీ సక్సెస్ స్టోరీస్, మెనీ సాడ్ స్టోరీస్, అవన్నిటికీ బాటమ్ లైన్ ఒకటే, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. అండ్ ఈ రోజులో బతకాలి, రేపు ఏమవుద్దో ఎవ్వరికీ తెలీదు. సో ఈ రోజులో నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, ఎలా ఉండాలనుకుంటే అలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది కామన్ పీపుల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే డాక్టర్స్ అంటే
మనీ మైండెడ్తో ఉంటారు, లేదంటే వాళ్ళు మనీ కోసమే ఇవన్నీ చేస్తారు, మనీ కోసం ఐసీయూలో ఎక్కువ రోజులు పెట్టారు. ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కామన్ పీపుల్ థాట్ ఇలా ఉంటుంది. నిజంగా అసలు కార్పొరేట్ సెక్టర్స్లో అలా జరుగుతుందా? నీ ఒపీనియన్ ఏంటి? మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఏవి కూడా అలా చేయరండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మంచిగా రికవర్ అవుతేనే, ఇప్పుడు బిజినెస్ పరంగా మైండ్తో ఆలోచిస్తున్నారు ఈ డాక్టర్ ఆర్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ అని అంటది. సరే, వాళ్ళు అనుకున్నట్టే అనుకుందాము. ఇప్పుడు ఆ పేషెంట్ రికవర్ అయితేనే ఆ డాక్టర్కి మంచి పేరు వస్తుంది, ఇంకొక 10 మంది వస్తారు. ఒకవేళ ఆ పేషెంట్ రికవర్ అవ్వకుండా బ్యాడ్ అయ్యారు, ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, ఇంకా పేషెంట్స్ రారు కదా. పోనీ అట్లా చూసినా కూడా ఒక డాక్టర్కి పేషెంట్స్ తొందరగా రికవర్ అవ్వాలి, మంచే జరగాలి అనే ఉంటుంది కదా. దట్ ఈస్ ద వే. సెకండ్ థింగ్, కార్పొరేట్ ఒక బిగ్ హాస్పిటల్ దృష్ట్యా మాట్లాడుకుంటే ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్స్లో దే హ్యావ్ చాలా ఫెసిలిటీస్, అడిషనల్ ఫెసిలిటీస్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళింది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాన్ పవర్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, డైలీ తీసుకోవాల్సిన క్లీన్లీనెస్ ప్రోటోకాల్స్ పరంగా చాలా అవసరం పడుతుంది అనమాట. సో దానివల్ల కాస్ట్ బర్డన్ పెరుగుతుంది. బట్ సెకండ్ థింగ్, ఈవెన్ దో ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్స్ ట్రాన్స్పరెన్సీ. ఈ రోజు కూడా సడన్గా ఒక పేషెంట్ ఫ్యామిలీ వచ్చి, మా పేషెంట్ పలానా పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, మాకు అన్ని రిపోర్ట్స్ కావాలంటే దే హ్యావ్ రైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్. మాకు ఒక సమ్మరీ కావాలి అంటే దే హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ టు దట్ సమ్మరీ అండ్ కేస్ రిపోర్ట్. అవన్నీ వాళ్ళు తీసుకొని ఎక్కడైనా, వేరే డాక్టర్స్ ఎక్కడైనా చూపించవచ్చు. సో అంత ట్రాన్స్పరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గానే చేయాలి కదా. సో ఎట్లా పడితే అలా చేస్తే ట్రాన్స్పరెంట్గా చూపించలేం కదా. అండ్ ప్రతి చేసిన టెస్ట్ కూడా వాళ్ళ బిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎక్స్ట్రా టెస్ట్ చేసుంటే వాళ్ళకి ఇవ్వలేదు అనుకోవడానికి లేదు, మళ్ళీ వాళ్ళ బిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ప్రతి చోట ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే. బట్ ఈ చిన్న ఆర్గ్యుమెంట్ ఎక్కడ వస్తుంది అంటే, ఎవరో ఒకరో ఎక్కడో ఒక చిన్న సిచ్యువేషన్ ఫేవరబుల్గా జరగకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ వస్తుందని అనిపిస్తుంది. లేదంటే వాళ్ళకి పాజిటివ్ ఎగ్జాక్ట్లీ పాజిటివ్ అవుట్కమ్ రాకపోవడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో హ్యూమన్ సైకాలజీ ఆల్వేస్ థింక్స్ ఇట్ లైక్ దాట్. బట్ ప్రతి పేషెంట్ పాజిటివ్ అవుట్కమ్ కావాలని పోరాడతాము, వస్తాడని గ్యారంటీ ఇవ్వలేం కదా. సో దుర్గా, యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఛాన్స్ దొరికింది మిమ్మల్ని అడగడానికి. సో మేము చాలా బుల్లస్ పెంఫిగాయిడ్ అండ్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ కేసెస్ చూస్తాం. మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒళ్ళంతా మల్టిపుల్ బుల్ల ర్యాషెస్ తోటి కొంచెం మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోనే వస్తారు. సో మీరు రియల్ లైఫ్లో ఓపీ బేస్డ్ కూడా అలానే చూస్తారా? ఎలాంటి కేసెస్ వస్తాయి? జనరల్గా ఏంటి అంటే, ఈ ఎస్జేఎస్, బుల్లస్ పెంఫిగాయిడ్ ఆర్ ఎనీ అదర్ పెంఫిగస్ డ్రగ్ రియాక్షన్స్, కొన్ని సివియర్ అర్టికేరియా యాంజియోడిమా కేసెస్, ఇవన్నీ సివియర్ ఫామ్లో డైరెక్ట్ మీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రైవ్డ్ స్టేట్లో ఉంటారు కాబట్టి. మా దగ్గరికి ఓపీలోకి వచ్చినప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ రియాక్షనా, లేదంటే బుల్లస్ పెంఫిగాయిడ్ అంటే ఎక్కువగా అడల్ట్స్లో చూస్తూ ఉంటాం. కరెక్ట్. సో ఇట్లా వచ్చినప్పుడు మేము కూడా ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాము. బికాజ్ ఓపీ బేసిస్లో వాళ్ళకి ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటుంది, అవి కానీ మనం ఓపీ బేసిస్లో ట్రీట్ చేయలేం కాబట్టి, అంటే కంటిన్యూస్ మానిటర్ చేయలేం కాబట్టి, ఖచ్చితంగా నియర్ బై హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళని డైలీ ఫాలోఅప్స్ చేస్తూ ఉంటాను. నేనైతే దగ్గరలో ఉన్న దాంట్లో అడ్మిట్ చేస్తాను. వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మ్యూకోజల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఫుడ్ తీసుకోలేని స్టేజ్ అట్లా వస్తే డైరెక్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోమనే చెప్తాము. అలాంటివి మనం వెళ్ళి వాళ్ళని డైలీ డర్మటాలజిస్ట్ ఒపీనియన్ మేము రాస్తాము రోజు, అండర్ ఫిజిషియన్. సో అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత ఈ టాపికల్గా ఉన్న లీజన్స్ అంటే ఓరల్ అల్సర్స్ కానీ, లేదంటే ఎనీ మ్యూకోజల్ అల్సర్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు వాటికి మనం టాపికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడము, కొంతమందిలో ఓరల్ ఆర్ ఇంజెక్టబుల్ స్టిరాయిడ్స్ ఇవ్వడము. మనం కూడా కొన్ని కేసెస్ డిస్కస్ చేసాం డ్రగ్ రియాక్షన్. సో అలా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇంజెక్టబుల్స్ ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు తినగలిగే స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఓరల్కి షిఫ్ట్ చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. ఓకే. ఐ థింక్ లాస్ట్ మనం ఒక బుల్లస్ పెంఫిగాయిడ్ కేసు డిస్కస్ మాట్లాడుకున్నాం. ఇంకొక డౌట్, యూజువల్గా ఎవరైనా పేషెంట్స్
ప్రొలాంగ్డ్ స్టే ఇన్ ఐసీయూ జరిగింది వాళ్ళకి, ఒక 20-25 డేస్ ఆన్ వెంటిలేటర్ అవసరం పడింది, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో యూజువల్గా వీళ్ళు రికవర్ అయ్యాక కొంచెం ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ ఉంటారు, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ డిక్రీస్డ్ న్యూట్రిషన్, మెనీ మెడిసిన్స్ అండ్ ఆల్, వాళ్ళ స్కిన్ టర్గర్ పోయినట్టు అనిపిస్తుంది, డార్క్ అయినట్టు అనిపిస్తారు. సో అట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఆర్ ఎనీథింగ్? సో ఇట్లా డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళు కొంచెం యాక్టివ్ కాగానే ఫస్ట్ మా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను ఇలా అడ్మిట్ అయ్యాను, నా ఫేస్ ఇట్లా ఎలాస్టిసిటీ లేదు, లేదంటే ప్లంపీనెస్ లేదు, బికాజ్ హైడ్రేషన్ ఉండదు, న్యూట్రిషన్ ఉండదు, మళ్ళీ ఎమోషనల్గా వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ కంపల్సరీ వాళ్ళది డ్యామేజ్ అవుతుంది. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎట్లా అయితే కౌన్సిల్ చేస్తారో పేషెంట్ని బాగాలేనప్పుడు, మనం కూడా వాళ్ళని ఫస్ట్ మీరు న్యూట్రిషనల్గా స్టేబుల్ అవ్వండి, మీరు హెల్తీగా అవ్వండి అని చెప్తూ వాళ్ళని హైడ్రేషన్కి, అంటే మనం హైడ్రేషన్ ఎలా తీసుకోవాలి, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, మళ్ళీ నార్మల్ రొటీన్కి రండి అని వాళ్ళని కౌన్సిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హెయిర్ కేర్ ఏంటి అంటే, ఏదైతే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో అవి ఆల్రెడీ హాస్పిటల్లో కొన్ని కవర్ చేస్తారు. ఇంకా డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో దాని రిలేటెడ్గా ఫుడ్ కానీ, దాని రిలేటెడ్ మెడిసిన్ కానీ ఇచ్చి, అంటే ఎక్కువగా మెడిసిన్ కాకుండా వాళ్ళకి ఈ ఎమోషనల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్టే ఎక్కువ ఇస్తాము. అలాంటి వాళ్ళకి ఇచ్చి తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళని స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్. సో బేసిక్గా ఒక సైకలాజికల్ సపోర్ట్ కవరింగ్ ఆల్ విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ గుడ్ ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్ రిచ్ డైట్, దీస్ ఆర్ 3 మెయిన్ థింగ్స్. ఫస్ట్ ఇవి చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదైనా క్రీమ్స్ కానీ, ఏదైనా స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ చేయడం జరుగుతుంది. వాళ్ళు అలా రాగానే ట్రీట్మెంట్స్ చేయడమా అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ ఈ రకంగా కౌన్సిల్ చేసి దెన్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డాక్టర్ సౌమ్యశ్రీ నుంచి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాము. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చేద్దాం ఆ డౌట్స్ గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దుర్గా.